జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఫలానా విధంగా ఉండాలి, ఫలానా విధంగా ఉండకూడదు. దివ్యాత్మ స్వరూపులారా, అనాది నుండి నేటి వరకు ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించిన వారంతా మానసిక ప్రశాంతత ద్వారా స్వేచ్ఛను పొందటం కోసం ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ధ్యానంలోని కీలకాంశం ఏమిటంటే సూక్ష్మ శరీరం అందలి లోపాలను, బలహీనతలను సమూలంగా శుద్ధి గావించుకోవటమే. అంతరంగ శుద్ధికి ధ్యానం తప్పక ఉపయోగపడుతుంది. అయితే మనసు మాత్రం అటువంటి అంతరంగ శుద్ధికి ప్రధాన అవరోధం అవుతుంది. అది మనిషిని ఊగిసలాటకు మళ్లిస్తుంది. సాధన ఫలానా విధంగా ఉండాలి అనే భావనతో ప్రారంభించామనుకోండి, అక్కడ సాధన ఫలానా విధంగా ఉండకూడదు అనే భావన కూడా ఉంటుంది కదా. ఉండాలి, ఉండకూడదు అనే భావనలు ద్వంద్వాలు అవుతాయి. ద్వంద్వాలు చైతన్యవంతంగా ఉన్నాయంటే మనసు బలోపేతం అవుతుంది, శూన్యస్థితికి చేరే అవకాశమే ఉండదు. ప్రస్తుతం ధ్యానాలు సమూలంగా వైఫల్యం చెందడానికి మూల కారణం అందరూ మానసిక స్థాయిలో సాధనను కొనసాగించటమే. మనసు పని చేస్తుందంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. శరీరంలో ప్రాణశక్తి హరించుకుపోతుందంటే ఉన్న రుగ్మతలు తొలగిపోవు, అదనంగా రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఇదే విధానం కొనసాగుతుంది, గమనించండి. సాధనలో అందరూ ఘర్షణ పడుతూ విపరీతంగా శక్తిని కోల్పోతున్నారు. ఫలితంగా కొందరికి ఉన్న రుగ్మతలు తొలగిపోకపోగా అదనంగా రుగ్మతలు సంభవించి అభాసుపాలవుతున్నారు. అందువలన మనసును కరిగించి అధిగమించి పూర్ణత్వం సిద్ధించే విధానాలను అనుసరించాలి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆశించడం అతి ప్రమాదం. అనంత ప్రేమ స్వరూపులారా, సాధన అనే పదం చాలా ప్రమాదకరమైనది. ఏదో సాధించాలి అనే భావన బలంగా ఉంటేనే సాధన అవసరమవుతుంది. ఉన్న స్థితి సరిగా లేదు, ఉన్నత స్థితిని అందుకోవాలి అనే భావన ఉందంటే అక్కడ అసంతృప్తికి, లేమిడికి, కొరతకు చిహ్నమే కదా. అటువంటి వారే సాధన పట్ల ఆసక్తిని కనబరుస్తారు. సాధించాలి అనే భావనతో సాధన కొనసాగిస్తే ఎలా ఉంటుంది? నేను ఏమీ సాధించవలసిన లేదు అనే భావంతో సాధన కొనసాగిస్తే ఎలా ఉంటుంది? అందుకే ఏదో సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సాధనను కఠోరం చేసుకుంటున్నారు. వాస్తవానికి సాధించాలి అనే భావన ఆశించడం అవుతుంది. ఆశించి సాధనలో ఉంటే మనసంతా సాధించవలసిన దానిపైనే ఉంటుంది కదా. ఆశించింది లభించింది అనుకోండి, తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది. ఒకవేళ అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. ఆ విధంగా తృప్తి, అసంతృప్తుల మధ్య సాధన కఠోరంగా తయారవుతుంది. అయితే అసలు సాధించడమే లేకపోతే ఎలా ఉంటుంది? అదే స్వచ్ఛమైన సాధన అవుతుంది. ధ్యానం ద్వారా ఏదో పొందాలి అని ఆశించి సాధన కొనసాగించినట్లయితే అది బంధంగా మారుతుంది. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకపోతే అది మోక్షం అవుతుంది. ఆశించడం అనే దానిని వదిలివేస్తే
ఇక జీవితమే సాధనగా మారుతుంది కదా. ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు కదా. అప్పుడు సంపూర్ణ స్వేచ్ఛతో జీవితం కొనసాగి అదే తరహాలో ముగుస్తుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ధ్యానం పట్ల వైరాగ్యం. అనంతాత్మ స్వరూపులారా, ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి దాని పట్ల సంపూర్ణ అవగాహనను ఏర్పరచుకోగలిగితే జీవితం అన్ని విధాలా సార్థకమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే చక్కని రాచబాట అవుతుంది. జ్ఞానపరంగా పరిణతి చెందిన వ్యక్తి మనసు తప్పక ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అతనికి ప్రపంచం పట్ల ఎటువంటి మోహబంధాలు ఉండవు. పూర్తి వైరాగ్య భావన ఏర్పడుతుంది. వైరాగ్యంతో జీవించే వ్యక్తిక ఎటువంటి సాధనలు చేయవలసిన అవసరం లేదు. వైరాగ్యం లేకుండా ఎటువంటి సాధనలు చేసినా అదంతా బూడిదలు పోసిన పన్నీరే కదా. అయితే ఆ వైరాగ్యం ఎలా ఉండాలి? శాశ్వతమైన వైరాగ్యం కావాలి. తాత్కాలిక వైరాగ్యం ఉండకూడదు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యంలా పాల పొంగులా ఉండకూడదు. ఎవరికైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం పట్ల చక్కని అవగాహన ఉంటుందో వారికి శాశ్వత వైరాగ్యం అలవడుతుంది. అందుకు మూల కారణం జ్ఞానం ద్వారా సిద్ధించే వైరాగ్యం మనసును కరిగించి వేస్తుంది. జ్ఞానం పట్ల కూడా విముఖతను కలిగించే వైరాగ్యమే జ్ఞాన వైరాగ్యం అవుతుంది. సాధారణ స్థాయి వ్యక్తులు జ్ఞానాన్ని అవగాహన గావించుకోలేరు. శాస్త్రీయ ఆధ్యాత్మికతను అందుకున్న వారు మాత్రమే జ్ఞాన వైరాగ్యాన్ని అనుభవంలోనికి పొందగలిగి జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతారు.